రాష్ట్రంలో కుటుంబ ప్రభుత్వం రెడ్ బుక్ పరిపాలన కొనసాగిస్తున్నారు, రెడ్ బుక్తో ప్రజల్ని భయపెడతారని చెప్పి వైసీపీ ప్రధానంగా ఆరోపిస్తుంది. ఏం చెప్తారు మీరు? ప్రముఖ అడ్వకేట్ కూడా ఉన్నారు. నిజంగా అంబేద్కర్ రాసిన రాజ్యాంగం నడుస్తుందా, లోకేష్ గారు చెప్పబడే రెడ్ బుక్ నడుస్తుందంటారు? తప్పండి. ఏముంది రెడ్ బుక్ అంటే సాక్షాత్ మాజీ సీఎం జగన్ కూడా అదే మాట చెప్తారు, రెడ్ బుక్ పాలన నడుస్తుంది, రెడ్ బుక్ కి సలాం చేస్తారు అధికారులు అని చెప్తున్నారు పోలీస్ వ్యవస్థ. కాదండి, న్యాయవాది. లాస్ట్ 5 yearsలో రెడ్ బుక్ కాదు, రెడ్ బ్లడ్ చక్కగా ఎక్కడ పడితే అక్కడ కనపడింది. బ్లడెడ్ రాజకీయాలు, బ్లడ్ ఎర్రగా ఉంటుందండి. వివేకానంద రెడ్డి గారి విషయం అడగమనండి. దీనికంటే ముందు సునీత గారు ఇప్పుడు కూడా తిరుగుతున్నారు. వివేకానంద రెడ్డి గారు, అవినాష్ రెడ్డి, భాస్కర్ రెడ్డి, దస్తగిరి, అనుమానాస్పద పరిస్థితుల్లో చచ్చిపోయిన వాళ్ళు, వీళ్ళందరి గురించి మాట్లాడారు. అనుమానాస్పదంగా చనిపోతున్నారు వివేకానంద కేసుకు సంబంధించి వాళ్ళ బాబాయ్. వాడు పులివెందుల రాజకీయాలు అలాగే ఉంటాయి. అందువల్ల ఏంటంటే దాని గురించి మనం ఎంత లోతుగా మాట్లాడుకోకుండా ఉండదు మంచిది. ఎందుకంటే చట్టం దాని పని అది చేసుకుంటుంది. ఏదో ఒక రోజు నేను ఒకటే చెప్తున్నాను సార్, ఏ న్యాయ వ్యవస్థలోనైనా సరే తప్పు చేసిన వాళ్ళు ఏదో ఒక రోజు తలదించాల్సిందే, శిక్ష అనుభవించాల్సిందే, దానికి మూల్యం చెల్లించాల్సిందే. చట్టంలో ఉన్న లొసుగుల్ని అడ్వాంటేజ్గా తీసుకొని బ్రతికిన వాళ్ళు తాత్కాలికంగా కొన్నాళ్ళు హ్యాపీగానే ఉంటారు. కానీ లొసుగుళ్ళు మాత్రమే తీసుకున్నావు, దానిలో మెరిట్స్ని తీసుకోలేదని క్వశ్చన్ చేసే రోజు ఒక రోజు వస్తుంది. ఇప్పుడు ఎక్కడ దాకా ఎందుకండి? విడుదల రజని గారు వార్తల్లో వ్యక్తి అయ్యారు, రేపు రోజా అవుతుంది. నేను ఎప్పుడో చెప్పాను రోజా జైలుకి వెళ్తుందని. కదులుతున్నాయి, కోసాలన్నీ కదిలిపోతూ ఉన్నాయి. రిషికొండ విషయంలో రోజా, రజని ఎందుకు ఫస్ట్ నుంచి రోజాకి మీ ఇద్దరి మధ్య కొంచెం గ్యాప్ ఏర్పడుతుంటుంది? ఆవిడ కాంగ్రెస్లో ఉన్నప్పుడు అదే, టీడీపీ ఉన్నప్పుడు అదే పరిస్థితి, మీరు అప్పుడు ప్రజారాజ్యంలో ఉన్నారు. అవునండి సార్. నేను ఫస్ట్ నుంచి కూడా రెండు ఇద్దరి మధ్య కూడా చాలా అవును ఫైర్ టు ఫైర్ లాగా. దానికి నా దగ్గర కరెక్ట్ ఆన్సర్ ఉంది, నేను ఒకటి చెప్పదలుచుకున్నాను. నేను ఈరోజు తెలుగుదేశంలో ఉండి కూడా నాకు మంచి హైప్ వచ్చింది ప్రజారాజ్యం అని చెప్పుకుంటున్నాను. నేను చిరంజీవి అన్నయ్య ఏ నిర్ణయాలు తీసుకున్నా కూడా మేము ఎక్కడ బయటపడలేదు, అది ఆయన సొంత విషయంగా భావించాము. చిన్న చిన్న విమర్శలు చేసినా కూడా వ్యక్తిగత దాడులకు ఎప్పుడు దిగల మేము. కానీ రోజాని ఆమె ఒక రోజా ఏంటండి, ఈరోజు వైసీపీలోకి వెళ్ళిన 1/4 మంది తెలుగుదేశం నుంచి రాజకీయ అక్షరాలు నేర్చుకున్న వాళ్ళే కదా. ఇక్కడ అక్షరాలు నేర్చుకొని నువ్వు రాజకీయంగా తయారయ్యి అవతలకు పోయి మీరు వాడిన భాష ఏంటి, అసలు మీ సంస్కృతి ఏంటి, మీరు జీవించిన జీవితాలేంటి, మీ లగ్జరీస్ ఏంటి, మీ భాష వలన మొత్తం రాష్ట్రం అంతా బూతులు మయమైపోయి ఎలా చేశారండి? ఇక్కడ అసలు ఆడమగ తేడాగా కూడా చూసుకోని అవసరం ఉంది. కొడాలి నాన్న ఎంత మాట్లాడాడో అంతకంటే ఘోరంగా మాట్లాడిన వాళ్ళలో రోజా ఉంది. సో నువ్వేం నేర్చుకున్నావు? తెలుగుదేశం పార్టీలో ఒకళ్ళు కూడా బూతులు మాట్లాడండి బాబు గారు ఒప్పుకోరు. అసలు మాలాంటి వాళ్ళు ఎంత అన్కంఫర్టబుల్గా ఫీల్ అయ్యారంటే అది అనేది టీడీపీ పార్టీ నుంచి చెప్పి పదే రోజా గారు చెప్తారు. ఎవరండి వైసీపీ అంటున్నారు? ఎవరండి? బూత్ కల్చర్ అనేది టీడీపీ నుంచే వచ్చింది, మా పార్టీ కాదని రోజా చెప్తారు. బూత్ కల్చరు పలానా వాళ్ళని చూపించమనండి, వాళ్ళు మాట్లాడింది చూపించమనండి ఎక్కడైనా. ఒకవేళ బూత్ కల్చర్ తెలుగుదేశంలో మొదలై ఉంటే అది రోజాతోనే మొదలై ఉండొచ్చు, తెలుగుదేశంలో కూడా. అక్కడ బాగా తనతో పోటీకి బూతులు మాట్లాడే వాళ్ళు ఎవరు లేక వైసీపీలోకి వెళ్ళిందని నేను అంటాను. తప్పండి. నీకు ఒక అవకాశం వచ్చింది, నువ్వు సద్వినియోగం చేసుకో. నువ్వు మంత్రి అయ్యావు, 2 మంత్రి అనుకుంటా, పర్యాటక శాఖ, ఇది కూడా గేమ్స్ ఆడుదాం ఆంధ్ర స్పోర్ట్స్ మినిస్టర్ కూడా వచ్చింది. ఎంత గొప్ప విషయాలండి అవి. ఒక ఏమీ తెలియని అమ్మాయికి, డ్యాన్సులు వేసుకొని వచ్చిన అమ్మాయికి 2 ప్రధానమైనటువంటి పోస్టులు 2 ఇస్తే, శాఖలు ఇస్తే నువ్వేం చేసుకున్నావు వాటిని? ఎంత వ్యంగ్యంగా, ఎంత అసభ్యంగా, ఎంత అశ్లీలంగా ప్రొజెక్ట్ చేసావు నువ్వు ఉన్న 4 రోజులు. నిన్ను తిట్టని వాళ్ళు ఎవరైనా ఉన్నారా రాష్ట్రంలో? మేడం, ఈ 5 సంవత్సరాల్లో అమరావతి రాజధాని ఏమైనా ఫుల్ఫిల్ అవుతుందంటారా? డెఫినెట్గా అవుతుందండి. మళ్ళీ అందరూ మన వైపు చూసే విధంగా అమరావతిని తయారు చేస్తారు. అమరావతి ఉద్యమంలో నేను నిర్మాతగా ఉన్నాననే విషయాన్ని మీ ఛానల్ ద్వారా మరొకసారి గుర్తు చేస్తూ ఉన్నాను. నాకు అవకాశం చంద్రబాబు నాయుడు గారు మంచి అవకాశం ఇవ్వడం కోసం డిలే అవుతుందని నేను అనుకుంటున్నాను. ఒకవేళ నాకు అవకాశం రానప్పుడు ఏం చేయాలో ఆలోచిద్దాం. అప్పుడు మళ్ళీ మీరు నన్ను ఇంటర్వ్యూ చేయాలి. ఓకే, అమరావతికి దారి ఏంటంటారు? అమరావతి దారి ఉందా? అమరావతికి ఇప్పుడు చాలా దారులు వచ్చేసినాయి. ఎలా అని అడగండి. అంటే సీడ్ యాక్సెస్ రోడ్ అనేది తుళ్ళూరు నుంచి స్టార్ట్ అయింది, అలా వచ్చిన తర్వాత కరకడ దగ్గరికి వచ్చాక అలా ఆగిపోయింది. అక్కడ నుంచి కూడా 3 రైతులు కోర్టుకు వెళ్ళడం వల్ల అది కంప్లీట్ అవ్వలేదు. కనీసం అధికారం చేపట్టి దాదాపు 10 నెలల కాలం అవుతుంది. 3 రైతులతో మాట్లాడలేని పరిస్థితి, అక్కడ నుంచి అది ఫిల్ చేయలేని పరిస్థితి. 4 లైన్ల రోడ్డు సీడ్ యాక్సెస్ రోడ్డు, 4 లైన్ల రోడ్డు సీడ్ యాక్సెస్ రోడ్ వేయలేనప్పుడు అమరావతి నిర్మాణం ఎలా పూర్తవుతుందంటారు ఈ 4 సంవత్సరాల్లో?
సార్ ఇవన్నీ తెలియకనే బిల్ గేట్స్ వచ్చి మన చంద్రబాబు నాయుడు గారిని గెలిచారా? ఆంధ్రప్రదేశ్ ఆయన కలిసింది ఆంధ్రప్రదేశ్లో కాదు కదండి. ఢిల్లీలో చంద్రబాబు నాయుడు గారిని గెలవటానికి ఇష్టపడిన బిల్ గేట్స్ ఈ విషయాలన్నీ తెలియకుండానే కలిసి మాట్లాడారా? ఆంధ్రప్రదేశ్ని డెవలప్ చేయడానికి అనేక కంపెనీలు ముందుకు వస్తున్నాయి. బిల్ గేట్స్ లాంటి ధనవంతులు ముందుకు వస్తున్నారు. వరల్డ్ వైడ్ ధనవంతులు ఎవరైతే ఉన్నారో ఈవెన్ ఇండివిజువల్స్ కూడా ముందుకు వచ్చి మేము ఆంధ్రప్రదేశ్ని అడాప్ట్ చేసుకుంటామని అడుగుతున్నారు. దట్ ఈస్ వెరీ గుడ్ సైన్. సో నేనేమంటున్నానంటే అండి, రోమ్ ఈజ్ నాట్ బిల్ట్ ఇన్ ఏ డే. నేను మళ్ళీ చెప్తున్నాను, రోమ్ నగరం ఒక రోజులో కట్టలేదు. అట్లాగే ఆంధ్రప్రదేశ్ అనే ఒక గౌరవప్రదమైన చైతన్యవంతమైన ఒక మేధావులకి అసలు గడ్డల మేధస్సులకి ఇది అసలు పుట్టిన గడ్డండి. గుంటూరు, కృష్ణా జిల్లాలు, అసలు టోటల్ ఆంధ్రప్రదేశ్. చీఫ్ మినిస్టర్లు అందరూ ఈ విభజిత రాష్ట్రం నుండి చీఫ్ మినిస్టర్లు అయిన వాళ్ళు కదండి చాలామంది. ఇవాళ పవన్ కళ్యాణ్ గారు కూడా ఆ లిస్టులోకి రావడం చాలా అదృష్టంగా భావిస్తున్నాము. కాబట్టి ఏంటంటే ఇంత చైతన్యం కలిగినటువంటి ప్రజానీకము, ప్రజాప్రతినిధులు 5 సంవత్సరాల్లో ఒక రూపురేఖలు తీసుకొస్తారని గట్టిగా నమ్ముతున్నాను. రాగాబోగా ఇటు శ్రీశైలం నుంచి కానీ, అనంతపురం నుంచి కానీ, ఆంధ్రప్రదేశ్లో కృష్ణా జిల్లాని, గుంటూరు జిల్లాని నడిబొడ్డులో అమరావతిని కేంద్రం చేయటంలో ఒక పెద్ద హిస్టరీనే ఉందండి. ఫర్ ఎగ్జాంపుల్ ఈయన రాజశేఖర రెడ్డి గారు మాజీ ముఖ్యమంత్రి వారిలో కాలచక్ర అని ఒక యజ్ఞం జరిపారు కదా. ఆయన బతుకున్నప్పుడే అమరావతిని ఒక ప్రపంచ పర్యాటక కేంద్రంగా చేయడం కోసం దలైలామా గారిని పిలిపించి కాలచక్ర అనే మహాయజ్ఞాన్ని జరిపారు అని అంటే ఇంతకంటే మంచి చరిత్ర కలిగినటువంటి ప్లేస్ మనకేముంటుంది? కాబట్టి ఏంటంటే దానికి దారి ఏది అంటే అసలు అది మాత్రమే దారి అవుతుంది అందరికీ అనేది రేపు నిరూపించుకోవడానికి సిద్ధంగా ఉన్నాము. 29,000 రైతుల త్యాగాలు ఫలిస్తాయి అంటారా అమరావతి? డెఫినెట్గా అండి. ఎంతోమంది మహిళలు పోలీసుల దాడులు భయపడ్డారు, అనేక ఉద్యమాలు చేశారు. ఒక పండగ లేదు, ఏమీ లేదు, వాతావరణం లేదు, ప్రతిరోజు కూడా ఉద్యమాలతో ఇదే. ఆ ఉద్యమంలో బలిదానమైన వాళ్ళందరికీ నేను ఈ సందర్భంగా నివాళులు అర్పిస్తున్నానండి. నేను పర్సన్ టు పర్సన్ చూశాను. ప్రతి ఊర్లో నేను నా ప్రసంగాలతో నేను వాళ్ళతో కలిసి రోడ్ల మీద భోంచేశాను. నేను చెప్తున్నది ఏంటంటే అండి, వాళ్ళ త్యాగం ఖచ్చితంగా ఫలితం తీసుకునే రోజు వచ్చింది. వృధా కాదు, వాళ్ళ త్యాగాలు ఎప్పుడు వృధా కావండి, కాకపోతే సమయం పట్టొచ్చు. ఈ టైంలో చంద్రబాబు గారు మనకి సీఎంగా ఉండడం అనేది ఒక మంచి సంకేతం అండి. ఆయన కాకుండా మళ్ళీ ఇంకొక అదృశ్య శక్తి లేకపోతే అరాచక శక్తులు వచ్చి ఉండుంటే అసలు ఆంధ్రప్రదేశ్లో ఇప్పటికే ఒక 50%, 60% జనం పక్కా రాష్ట్రాలకి వలసలు పోయే మైనస్ ఇదిలో ఉంది. సో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా వైదొలిగే నాటికి -0లో ఉందండి ఆర్థిక వ్యవస్థ. ఆయన అందరిని ఇంట్లో కూర్చోబెట్టి పని పాట ఇవ్వకుండా, ఒక అభివృద్ధి ఇది తీసుకోకుండా, ఒక కంపెనీని తీసుకురాకుండా, ఉద్యోగాలు లేకుండా, చదువు లేకుండా, సంజలు లేకుండా, ఇంగ్లీష్ కావాలంటే ఎందుకు కావాలండి ఇంగ్లీష్ మనకి? నీకున్న వ్యవస్థ బయటకు గ్లోబల్ పరంగా బయటకు వెళ్ళి ఉద్యోగాలు చేయాలంటే ఇంగ్లీష్ కావాలి కదా మేడం. అసలు బయటకు వెళ్ళే పరిస్థితులు ఎక్కడ కల్పించాడండి ఈయన? అసలు నీ సంపదను నువ్వు సవ్యంగా ఉపయోగించుకుంటే ఆంధ్రప్రదేశ్ కంటే మంచి రాష్ట్రం ఏముంటుందండి? ఇప్పుడు ఉమ్మడి రాష్ట్రంలో హైటెక్ సిటీ దగ్గర నుంచి చూసుకొని, ఎడ్యుకేషన్ పరంగా చూసుకున్నా, సాంకేతిక పరంగా చూసుకున్నా, ఇతర రాష్ట్రాల వాళ్ళు వచ్చి హైదరాబాద్లో సెటిల్ అవడానికి ప్రయత్నించిన ఆ ప్రయత్నం ఏదైతే ఉందో అది చంద్రబాబు నాయుడు గారు, రాజశేఖర రెడ్డి గారు, అంతక్రితం ఉన్నటువంటి సీఎంలు అందరూ ఉమ్మడి బాధ్యతగా తీసుకున్నారు. కాబట్టి పక్క రాష్ట్రాల వాళ్ళు కూడా వచ్చి హైదరాబాద్లో ఉద్యోగాలు చేయడానికి ఈ రోజుకి జరుగుతుంది.